కాంగ్రెస్ దివాలా కోరుతనము నిన్న అసెంబ్లీ స్పీకర్ చెప్పకనే బయటపెట్టడం జరిగింది. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ చేతులెత్తేసింది. ఈ గ్యారెంటీలే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్ళు కాబోతూ ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు. అధికారంలోకి రాగానే అలవిగాని హామీలు అమలుకు నోచుకోకపోవడము, ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, చివరికి అసెంబ్లీ స్పీకర్ సైతం కూడా హామీలు అమలు చేయలేమని స్వయంగా ఒప్పుకోవడం చూస్తూ ఉంటే కాంగ్రెస్ మోసానికి ఇది పరాకాష్ఠగా, వారి చేతగాని తనాన్ని ఇవాళ బహిర్గతమవుతుంది. నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ మీ కాంగ్రెస్ నాయకులకు హామీలు ఇచ్చే ముందు ఎన్నికల సమయంలో సోయి లేదా అని అడుగుతున్నాను. ఇవాళ అంటే ఎన్నికల కోసం గట్టెక్కడానికి, గడ్డి తినడానికి సిద్ధమైనటువంటి మీరు ఇప్పుడు నెరవేర్చే సమయం వచ్చేసరికి అవి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని, పూర్తిగా రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సాకులు వెతుకుతూ ఇవాళ కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే మోసానికి ఇది బ్రాండ్ అంబాసిడర్గా మొత్తం దేశవ్యాప్తంగా ఇది మారుతుంది. స్వయంగా నిన్న స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, వారంటే మాకు గౌరవం, ఆర్థిక స్థితి తెలియక మేము హామీలు ఇచ్చామంటున్నాడు. అంటే ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించి హామీలు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నట్టుగా ఇవాళ మారుతూ ఉన్నది పరిస్థితి. అంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల మీకు సోయి లేకుండా హామీలు ఇచ్చారా? అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఏమైనా చెబుతాము, ఓట్లు దండుకుందాము, తర్వాత తెప్ప తగలేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులను మీరు భావిస్తూ ఉన్నారా? కర్రుగాల్చి వాత పెట్టడానికి ఇవాళ తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. సంవత్సరం పూర్తయింది. హామీలు గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి ఆనాడు విమర్శలు గుప్పించి మరి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలిసే కదా మీరు ఈ 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు. రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఇవాళ గొలుగుతే హామీల నుంచి తప్పించుకుంటామంటే ఇవాళ తప్పుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మిమ్మల్ని తప్పిస్తారు, లేదా తప్పుకోండి ప్రజలకు క్షమాపణలు చెప్పి. అంతేగాని ఈ కూనీ రాగాలు తీస్తూ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తలొక రీతిలో మాట్లాడుతున్నారు.